హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైథాస్ టాక్స్. వీకెండ్ వచ్చేసింది అండ్ మనందరికీ ఎవ్రీ వీకెండ్ వచ్చే బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటి? ఈ వీకెండ్ ఓటీటీలో ఏ మూవీ చూడాలి? నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే ఒక లిస్ట్ ఉంటుంది, ప్రైమ్ వీడియో ఓపెన్ చేస్తే ఇంకో లిస్ట్ ఉంటుంది, జీ5, హాట్స్టార్, సన్ నెక్స్ట్ ఇలా ప్లాట్ఫామ్స్ అన్నీ కొత్త కంటెంట్తో రెడీగా ఉంటాయి. కానీ అన్ని మూవీస్ చూడలేం కదా. సో ఈ వీడియో మీకోసమే. ఈ వీక్లో ఓటీటీలో రిలీజ్ అయిన టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్తో కవర్ చేస్తా. ఇవి యాక్చువల్లీ వర్త్ వాచింగా, ఇవి వన్ టైం వాచా, ఫ్యామిలీతో చూడొచ్చా, ఫ్రెండ్స్తో చూడొచ్చా, అండ్ ఇంపార్టెంట్లీ స్కిప్ చేయొచ్చా అని హానెస్ట్ ఒపీనియన్ మీతో షేర్ చేస్తా. సో వీడియో కంప్లీట్గా చూడండి. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ మూవీ లెనిన్. ఇది జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. అఖిల్ పర్ఫార్మెన్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మూవీ స్టార్ట్ చేయొచ్చు. మూవీలో ట్విస్ట్ అండ్ టర్న్స్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఎస్పెషల్లీ అఖిల్ కమిటెడ్ పర్ఫార్మెన్స్ అండ్ భాగ్యశ్రీ బోర్సే బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్తో మూవీ ముందుకు వెళ్తుంది. క్యారెక్టర్ సింపుల్గా ఉండకుండా కొంచెం కాంప్లెక్స్గా డిజైన్ చేశారు అండ్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీని ఎలివేట్ చేసింది. కానీ కొన్ని ప్లేసెస్లో రీసెంట్ మూవీ రిఫరెన్సెస్ తీసుకున్నట్టు మనందరికీ అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా ఎవ్రీ సీన్లో బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అందరికీ నచ్చుతాయి. సో లెనిన్ ఒక ఇంట్రెస్టింగ్ మూవీ. ట్విస్ట్ కోసం చూడొచ్చు, అఖిల్ పర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు, కానీ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ట్విస్ట్, కమర్షియల్ డ్రామా అండ్ అఖిల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఒకసారి ట్రై చేయొచ్చు. ఫుల్ రివ్యూ కోసం మన ఛానల్లో ఉన్న వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ మూవీ వదల. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ గురించి ఫస్ట్ థింగ్ చెప్పాల్సింది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అబ్సెషన్, డ్రామా ఇవన్నీ కలిసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీని క్రియేట్ చేయడానికి ట్రై చేశాయి. అండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే మూవీ రన్ టైం అరౌండ్ 1 hour 50 minutes ఉంటుంది. సో అన్నెసెసరీగా స్ట్రెచ్ చేయలేదు. ఎండింగ్లో ట్విస్ట్ కూడా కొంచెం సర్ప్రైజ్ చేస్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే స్క్రీన్ ప్లే. మూవీ ఇంకా స్మూత్గా ఫ్లో అయి ఉంటే ఎక్స్పీరియన్స్ మచ్ బెటర్గా ఉండేది. కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి, ఇంకొన్ని సీన్స్ ఇంకెంతసేపు రా బాబు అనిపిస్తుంది. సో ఓవరాల్గా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న ఎగ్జిక్యూషన్ మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యింది. సో ఈ మూవీ మీరు స్కిప్ చేయొచ్చు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ అన్కన్వెన్షనల్ డ్రామాస్ ట్రై చేయాలనుకుంటే ఈ మూవీ ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న మూవీ ఇదయం మురళి. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ స్టార్ట్ చేస్తే ఫస్ట్ థింగ్ యూ విల్ నోటీస్ ఇట్ ఈస్ ఏ ఓల్డ్ స్కూల్ రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీ. స్వీట్ రొమాన్స్, ఫీల్ గుడ్ మూమెంట్స్ ఇవి మూవీకి ఒక ఇంట్రెస్టింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాయి. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ మెచ్యూర్గా ఉంటుంది అండ్ తమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. యాక్చువల్లీ మూవీకి మేజర్ స్ట్రెంగ్త్ మ్యూజిక్ అండ్ ఎమోషన్ కలిసి మూవీకి వామ్ ఫీలింగ్ ఇస్తాయి. కానీ ఇక్కడ ఒక బిగ్ ప్రాబ్లం ఉంది. రన్ టైం ఆల్మోస్ట్ 2 hours 45 minutes ఉంటుంది అండ్ స్క్రీన్ ప్లే కొన్ని ప్లేసెస్లో రిపిటేటివ్గా అనిపిస్తాయి. మూవీ పేస్ స్లో అయిపోతుంది. సమ్ పీపుల్ కంప్లీట్లీ కనెక్ట్ అవ్వచ్చు, బట్ కొంతమంది స్టోరీ బాగుంది కానీ మూవీ చాలా స్లోగా ఉందనే ఫీలింగ్ రావచ్చు. సో రొమాన్స్ అండ్ ఓల్డ్ స్కూల్ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ మీకు నచ్చితే ఈ మూవీ ట్రై చేయొచ్చు. ఫాస్ట్ పేస్డ్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే కొంచెం పేషెన్స్ కావాలి. రొమాన్స్, ఎమోషన్, ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ మూవీని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మూవీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతుంది. గైస్, ఈ మూవీ గురించి సింపుల్గా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన వాళ్ళకి ఫుల్ మీల్స్. మూవీలో కామెడీకి మెయిన్ స్ట్రెంగ్త్ హర్ష సాయి, నెల్లూరు శివ అండ్ గుండు సుదర్శన్. వాళ్ళ కామెడీ టైమింగ్ అండ్ క్యారెక్టర్ కాంబినేషన్ మూవీని ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తుంది. అండ్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా డీసెంట్గా వర్క్ అవుతుంది. బట్ మూవీలో కామెడీ ఒకటే కాదు, అగ్రికల్చర్ బేస్డ్ కాన్సెప్ట్ కూడా ఇంట్రెస్టింగ్గా ఇంక్లూడ్ చేశారు. ఎస్పెషల్లీ మోడర్న్ అగ్రికల్చర్, లేటెస్ట్ టెక్నాలజీ ఫార్మింగ్లో ఎలా యూస్ చేశారు, ఇలాంటి ఆస్పెక్ట్స్ని ఎంటర్టైన్మెంట్తో మిక్స్ చేసి ఇంట్రెస్టింగ్గా ముందుకు తీసుకెళ్లారు. ఫ్యామిలీ ఆడియన్స్తో కలిసి చూడడానికి కూడా పర్ఫెక్ట్ వాచ్. వీకెండ్లో టెన్షన్ లేకుండా నవ్వుకుంటూ ఒక మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ డెఫినెట్లీ ట్రై చేయాల్సిన మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్, కామెడీ లవర్స్ అండ్ లైట్ హార్టెడ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ మూవీని డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మూవీ ఉయిర్. ఇది జీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ రెగ్యులర్ కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇట్స్ మోర్ ఆఫ్ స్లో బర్న్ ఎమోషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్. స్టోరీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ డెవలప్ అవుతుంది అండ్ ఇన్వెస్టిగేషన్తో పాటు కేసుతో మెయిన్ క్యారెక్టర్ ఎమోషనల్లీ ఎలా కనెక్ట్ అవుతుందనే ఆస్పెక్ట్ కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది. మూవీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ గ్రౌండెడ్ నెరేషన్. ఇన్వెస్టిగేషన్ని సీరియస్గా అప్రోచ్ చేయడానికి ట్రై చేస్తారు. పర్ఫార్మెన్సెస్ కూడా మూవీకి సపోర్ట్గా ఉంటుంది. కానీ స్లో బర్న్ సినిమా కాబట్టి ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించవచ్చు, బట్ పేషెన్స్తో చూస్తే మూవీ పే ఆఫ్ బెటర్గా ఉంటుంది.
ఓవరాల్లీ ఇట్ ఈస్ ఏ వన్ టైమ్ వాచబుల్ మూవీ. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, పోలీస్ డ్రామాస్ అండ్ స్లో బర్న్ థ్రిల్లర్ సిస్టమ్ ఉంటే ఈ మూవీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మూవీ హోసుకుమారి. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కాన్సెప్ట్ విన్నప్పుడే ఒక డిఫరెంట్ మూవీ చూస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. ఫీమేల్ లీడ్కి ఒక అన్యూజువల్ ప్రాబ్లం ఉంటుంది. తన బాడీ నుంచి ఎలక్ట్రికల్ డిశ్చార్జెస్ కంట్రోల్ చేయడం డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ రొమాన్స్ సిచ్యువేషన్లో కూడా సేమ్ ప్రాబ్లం అక్కర్ అవుతుంది. బేసికల్లీ ఇట్స్ ఎ రామ్ కామ్ ఫిలిం. ఐడియా ఇంట్రెస్టింగ్గా ఉన్న ఎగ్జిక్యూషన్లో మెయిన్ ప్రాబ్లం ఉంది. కానీ మూవీ ఓవరాల్గా కాన్సెప్ట్ని ఫుల్లీ యూటిలైజ్ చేయకపోవడం వల్ల బ్యాడ్ ఫిలిం అనిపించవచ్చు. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ యావరేజ్గా ఉండడం వల్ల మూవీ అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో ఈ మూవీని స్కిప్ చేయవచ్చు. ఓన్లీ అన్విజువల్ కాన్సెప్ట్స్ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ మూవీ ఒక్కసారి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మూవీ నూరుసామి. ఇది జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే యూజువల్ విలేజ్ డ్రామా టెంప్లెట్లో వెళ్ళకుండా డిఫరెంట్ ఎమోషనల్ సబ్జెక్ట్ని టచ్ చేస్తుంది. మూవీ కన్వే చేసే ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే విడో రీమ్యారేజెస్ అండ్ ఇంట్రెస్టింగ్లీ స్టోరీ రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్తో కనెక్ట్ అవుతుంది. క్యారెక్టర్స్ ఎమోషనల్గా గ్రౌండెడ్గా ఉంటాయి. ఎస్పెషల్లీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ అండ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో సర్న్ మెచ్యూరిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మూవీకి ఎమోషనల్ వెయిట్ యాడ్ చేస్తాయి. ఇది హ్యూజ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పను, బట్ ఏ కామ్ అండ్ మీనింగ్ఫుల్ వన్ టైమ్ వాచ్. ఎమోషనల్ డ్రామాస్, రియలిస్టిక్ విలేజ్ స్టోరీస్ అండ్ మీనింగ్ఫుల్ సోషల్ థీమ్ సిస్టమ్ ఉన్న వాళ్ళు ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మూవీ కాక్టైల్ 2. ఇది ఒక హిందీ మూవీ అండ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ విజువల్స్, యూరోపియన్ లొకేషన్స్, బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ, గార్జియస్ ప్రజెంటేషన్. మూవీని విజువల్లీ చాలా అట్రాక్టివ్గా చూపించారు అండ్ సౌండ్ ట్రాక్ కూడా మూవీ మూడ్ని బాగా ఎలివేట్ చేసింది. పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలంటే కృతి సనన్ పర్టికులర్లీ స్టాండ్స్ అవుట్. మోడర్న్ రొమాన్స్ని ప్రజెంట్ చేయడానికి మూవీ ట్రై చేస్తుంది, కానీ అగైన్ రైటింగ్ చాలా వీక్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉన్న, సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అవుతుంది. స్టోరీ ప్రెడిక్టబుల్గా అనిపించిన, సో మూవీ పర్ఫెక్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కాదు, బట్ బ్యూటిఫుల్ విజువల్స్, గుడ్ మ్యూజిక్ అండ్ పర్ఫార్మెన్సెస్ కోసం ఒకసారి చూడొచ్చు. రొమాన్స్, మ్యూజిక్ అండ్ విజువల్లీ రిచ్ మూవీస్ చూడాలనుకుంటే ఈ మూవీ వన్ టైమ్ వాచబుల్ మూవీ. నెక్స్ట్ మూవీ గీతా సాక్షిగా. ఇది జియో టీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. స్టోరీ స్టార్టింగ్ పాయింట్ ఇట్ సెల్ఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆదర్శ్ హైదరాబాద్లో ఒక పాపులర్ పబ్లో డీజేగా వర్క్ చేస్తూ ఉంటాడు. ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. లవ్ లైఫ్ కూడా స్టార్ట్ అవుతుంది, కానీ సడన్గా తన లైఫ్ కంప్లీట్గా టర్న్ అవుతుంది. పోలీస్ తన మీద సీరియస్ ఎలిగేషన్స్తో అరెస్ట్ చేస్తారు. అక్కడ నుండి మూవీ స్టార్ట్ అవుతుంది. అసలు నిజం ఏంటి, లేదా స్టోరీలో మనకు తెలియని ఇంకో యాంగిల్ ఉందా అనే క్వశ్చన్స్ చుట్టూ మూవీ తిరుగుతుంది. ఈ టైప్ ఇన్వెస్టిగేషన్ అండ్ మిస్టరీ సెటప్ మీకు నచ్చితే ఈ మూవీని ఇంట్రెస్టింగ్గా చూడొచ్చు. ఓవరాల్గా ఇది ఒక గుడ్ వన్ టైమ్ థ్రిల్లర్ మూవీ. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ మిస్టరీ డ్రామాస్ నచ్చితే ఈ మూవీ డెఫినెట్గా చూడాల్సిన మూవీ. ఫైనల్లీ మన లిస్ట్లో ఉన్నది ఒక సిరీస్ నేమ్ వచ్చేసి 50s ప్రొఫెషనల్. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కాన్సెప్ట్ పేపర్ మీద చూస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ ప్రాబ్లం వచ్చేసి ఎగ్జిక్యూషన్తో. సిరీస్లో డైలాగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఎక్కువ అయిపోతాయి. క్యారెక్టర్ ఎమోషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సీన్స్ యూజ్ చేసుకుంటారు, బట్ అవి స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి అంతా యూజ్ అవ్వవు. స్టోరీని స్లో డౌన్ చేస్తాయి. కొన్ని ఎపిసోడ్స్లో సంథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ అనిపిస్తుంది, కానీ అక్కడ ఏముండదు. కానీ మేజర్ డెవలప్మెంట్స్ చాలా లేట్గా వస్తాయి. అండ్ సిరీస్లో బిగ్ యాక్టర్స్ ఉన్న క్యారెక్టర్స్కి ప్రాపర్ యూటిలైజేషన్ జరగలేదనే ఫీలింగ్ వస్తుంది. మెయిన్ ప్రాబ్లం సింపుల్గా చెప్పాలంటే టూ మచ్ టేకింగ్, టూ లిటిల్ ప్రోగ్రెషన్. ఫాస్ట్ పేస్డ్ సిరీస్ లవర్స్కి ఇది డెఫినెట్లీ నచ్చకపోవచ్చు. ఓవరాల్గా ఈ సిరీస్ స్కిప్ చేయడం బెటర్. సో గాయ్స్, ఈ 10 మూవీస్ అండ్ సిరీస్లో నా పర్సనల్ టాప్ 5 పిక్స్ ఏంటంటే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, లెనిన్, ఇదయ మురళి, గీతా సాక్షిగా, ఉయిర్. అండ్ కామెడీ కావాలంటే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, క్రైమ్ థ్రిల్లర్ మూడ్లో ఉంటే ఉయిర్, కమర్షియల్ ట్విస్ట్ కోసం లెనిన్, రొమాన్స్ అండ్ ఎమోషన్ కోసం ఇదయ మురళి, మిస్టరీ కోసం గీతా సాక్షిగా. సో గాయస్, ఈ వీక్ ఓటీటీలో చాలా కంటెంట్ ఉంది, కానీ అన్ని మూవీస్కి మన వాల్యుబుల్ వీకెండ్ టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నా టాప్ 5లో మీరు అగ్రి అవుతారా, లేదా మీ టాప్ 5 కంప్లీట్లీ డిఫరెంటా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మూవీ లవింగ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీక్లీ ఓటీటీ అప్డేట్స్, హానెస్ట్ మూవీ రివ్యూస్, హిటర్ ఫ్లాప్ డిస్కషన్స్ కోసం మైతా స్టాక్స్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. బికాస్ మూవీ వర్త్ అయితే మన టైం కూడా వర్త్ అవ్వాలి. దిస్ ఈజ్ మైతా స్టాక్స్ సైనింగ్ ఆఫ్.